వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం దేనికోసం యూజ్ చేస్తాం, బెటర్ బిజినెస్ పర్ఫార్మెన్స్ గురించి. మనం ఒక యాప్స్ క్రియేట్ చేస్తుంటాం, లేకపోతే మొబైల్ అప్లికేషన్స్ కానీ ఏదైనా మన బిజినెస్ పరంగా ఏది పర్ఫార్మెన్స్ బెటర్గా చేస్తుంది. ఒక 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మనం ఒక 10 ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో వెళ్ళిపోదాం వీడియోలోకి. సింపుల్గా ఒక లాంగ్వేజ్ ఏంటి, సింపుల్గా పాయింట్స్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఎందుకంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే మనకు ఫస్ట్ ప్రోగ్రామింగ్ అయితే వచ్చి ఉండాలి. కోడ్ రాయాలంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు జావాలో రాస్తే జావాలో, పైథాన్లో రాస్తే పైథాన్లో, C++లో రాస్తే C++, ఇంకేదైనా లాంగ్వేజ్లో రాస్తే అలా. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. దే ఆర్ యూజ్డ్ టు క్రియేట్, దేనికోసం యూజ్ చేస్తాం, దే ఆర్ యూజ్డ్ టు క్రియేట్ వెబ్సైట్స్ కానీ, మొబైల్ యాప్స్ కానీ, డెస్క్టాప్ అప్లికేషన్స్ అండ్ మెనీ మోర్. ఎన్నో తయారు చేస్తుంటాం మనం. ఈ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తుంటాం, మొబైల్ యాప్స్ క్రియేట్ చేస్తాం, డెస్క్టాప్ అప్లికేషన్స్, ఇంకా చాలా చేస్తుంటాం. ద రైట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కెన్ మేక్ బిగ్ డిఫరెన్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. సో మనకు ఒక రైట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక కరెక్ట్ లాంగ్వేజ్ మనకు చాలా డిఫరెన్స్ చేస్తుంది. ఏంది, మనం ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ టైంలో కరెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జరిగితే మనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. సో మనం దాన్ని పట్టుకోవాలి, మనకు అవసరం ఏంది అనేది. సో దిస్ మే ఎఫెక్ట్ ద స్పీడ్, పర్ఫార్మెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది అప్లికేషన్. సో మనకు అప్లికేషన్కి స్పీడ్ ఉండాలి, పర్ఫార్మెన్స్ కావాలి, సెక్యూరిటీ ఉండాలి. సో అవన్నీ మనకు ఒక లాంగ్వేజ్, కరెక్ట్ లాంగ్వేజ్ దొరికి మనకు దేనికి యూజ్ చేస్తున్నాం దాన్ని బట్టి ఉంటుంది. సో ఫస్ట్ పైథాన్ ఈజ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ ఈజ్ ఆఫ్ యూజ్. సో పైథాన్ అనేది ఏంటి, జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఈస్ మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్తో చూస్తే కోడ్ సింపుల్గా ఉంటుంది, ఈజీ, బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ ఇది. సో మీరు పైథాన్ నేర్చుకోవాలంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. 10 hours వీడియో ఉంటుంది, 5 hours బేసిక్స్ కిరణ్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈవెన్ మీరు పైథాన్ పెయిడ్ కోర్స్ అలా నేర్చుకుందామంటే రికార్డెడ్ కంటెంట్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కామెంట్లో చూసుకోండి ఒకసారి. తర్వాత జావా ఈజ్ వర్సటైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ కెన్ బి యూజ్డ్ టు డెవలప్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్. జావా అనేది వర్సటైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది కూడా. సో ఇక్కడ మనం వైడ్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ కోసం యూజ్ చేస్తాం. అలాగే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటాం కదా, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఇంకా చాలా వేలో జావా అనేది యూజ్ చేస్తుంటాం. తర్వాత ఇది బిజినెస్ పరంగా కూడా చాలా యూస్ఫుల్. మన బిజినెస్ ఇక్కడ మాట్లాడేది బిజినెస్ గురించి, అంటే లైక్ బిజినెస్ పర్ఫార్మెన్స్ ఏది బెటర్ ఉంటుంది అంటే కొన్ని లాంగ్వేజ్ చూజ్ చేస్తాం. ఇక్కడ జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ దట్ యూజ్ టు యాడ్ ఇంటరాక్టివ్ టు వెబ్ పేజెస్. సో జావా స్క్రిప్ట్ అనేది ఏం చేస్తుందంటే HTML CSS గురించి తెలుసు మనకు. HTML CSS తర్వాత జావా స్క్రిప్ట్ ఏంటి, మన వెబ్ పేజెస్ని ఇంటరాక్టివ్ చేయడానికి. మీరు వన్స్ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి లాగిన్ కొట్టేటప్పుడు మీరు వెనుక డేటాబేస్ కనెక్ట్ కావాలంటే ఫస్ట్ అయితే మీరు లాగిన్ కొట్టిన వెంటనే అది ఇంటరాక్టివిటీ తెస్తుంది అది జావా స్క్రిప్ట్ అనేది. తర్వాత C++ ఆర్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఆర్ నోన్ ఫర్ దర్ స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్. C అండ్ C++ దేనికి జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇవి మెయిన్గా వాటి స్పీడ్ గురించి అండ్ పర్ఫార్మెన్స్ గురించి పేరుగాంచినవి. తర్వాత ఆర్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ యూజ్డ్ ఫర్ స్టాటిస్టికల్ కంప్యూటింగ్ అండ్ గ్రాఫిక్స్. ఆర్ అనేది దేనికి యూజ్ చేస్తాం, స్టాటిస్టికల్ కంప్యూటింగ్ గురించి కానీ గ్రాఫిక్స్ గురించి యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ గుడ్ చాయిస్ ఫర్ బిజినెస్, ఇది మంచి చాయిస్ బిజినెసెస్ కోసం. దట్ నీడ్ టు అనలైజ్ డాటా అండ్ క్రియేట్ రిపోర్ట్స్. ఇది ఏం చేస్తుంది, అనలైజ్ చేస్తుంది డాటాని అండ్ రిపోర్ట్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత గో ఈజ్ ఎ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ సింప్లిసిటీ అండ్ కాంకరెన్సీ ఫీచర్స్. సో గో అనేది జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది దేనికి పేరుగా వచ్చిందంటే సింప్లిసిటీకి అండ్ కాంకరెన్సీ ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. తర్వాత కోట్లిన్ ఈజ్ ఎ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ ఆండ్రాయిడ్ యాప్స్. సో కోట్లిన్ అనేది జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఆండ్రాయిడ్ యాప్స్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ గుడ్ చాయిస్ ఫర్ బిజినెస్ దట్ నీడ్ టు డెవలప్ ఆండ్రాయిడ్ యాప్స్ దట్ ఆర్ కన్సైజ్ అండ్ ఎక్స్ప్రెసివ్. సో ఇది దేనికి బిజినెస్ గుడ్ చాయిస్, దేనికి బిజినెస్ పరంగా ఇది మంచి ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేసుకోవడానికి కన్సైజ్ అండ్ ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది. తర్వాత స్విఫ్ట్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ iOS యాప్స్. షిఫ్ట్ అనేది మనం iOS యాప్స్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ గుడ్ చాయిస్ ఫర్ బిజినెస్ దట్ నీడ్ టు డెవలప్ iOS యాప్స్ దట్ ఆర్ సేఫ్ అండ్ రియలబుల్. సో మీరు iOS యాప్స్ డెవలప్ చేయాలనుకుంటే షిఫ్ట్తో చేయొచ్చు. సో ఆ షిఫ్ట్ లాంగ్వేజ్ నేర్చుకొని సో iOS యాప్స్
అవి మళ్ళీ ఏమంటారు, దీనివల్ల మనం బిజినెస్ కూడా మంచిగా అవుతుంది, iOS యాప్ సేఫ్ అండ్ రిలయబుల్గా ఉంటుంది. తర్వాత పిహెచ్పి ఈజ్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ దట్ ఈ యూజ్డ్ టు డెవలప్ వెబ్ అప్లికేషన్. పిహెచ్పి ఏంటి, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఇది. సో ఇది మనం దేన్ని యూజ్ చేయడం, వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఏ గుడ్ చాయిస్ ఫర్ బిజినెసెస్ దట్ నీడ్ టు డెవలప్ వెబ్ అప్లికేషన్. ఇది గుడ్ చాయిస్ బిజినెసెస్ కోసం, దట్ ఎందుకంటే వెబ్ అప్లికేషన్ డెవలప్ అవుతుంది, దట్ ఆర్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఈజీ టు మెయింటైన్. సో కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది కానీ ఈజీ టు మెయింటైన్ ఇవి పిహెచ్పితో చేసినవి. తర్వాత రూబీ ఈజ్ ఎ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ ఎలిగెన్స్ అండ్ రీడబిలిటీ. రూబీ అనేది జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది దేనికోసం పేరుగాంచింది, ఎలిగెన్స్ అండ్ రీడబిలిటీ. సింపుల్గా రీడబిలిటీగా ఉంటుంది కాబట్టి అందుకు బిజినెస్. సో నేను ఇక్కడ ఏం చెప్పాను, దీస్ ఆర్ జస్ట్ ఫ్యూ ఆఫ్ మై మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ కెన్ హెల్ప్ బిజినెస్ ఇంప్రూవ్ దేర్ పర్ఫార్మెన్స్. సో నేను కొన్ని మాత్రమే చెప్పాను, ఇంకా చాలా ఉంటాయి మన బిజినెస్ పరంగా మనం పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి. మన వెబ్ అప్లికేషన్స్ కానీ, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కానీ, మొబైల్ అప్లికేషన్స్ తయారు చేయడానికి కానీ, మన బిజినెస్ పరంగా చూస్తే ఇంకా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటే నేను కొన్ని తీసుకొని చెప్పాను ఇక్కడ. ఇవి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి, పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి, 1999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి, మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.